నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువగా బాధ పెడుతుందో అదే నీ జీవితం మారడానికి కారణమవుతుంది. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం జూనియర్ ఎన్టీఆర్ విషయమే. సినిమాల కోసం హీరోలు ఎంతలా కష్టపడతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్రకి తగ్గట్లుగా తమ దేహాన్ని మార్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అలా దంగల్ కోసం అమీర్ ఖాన్ ఫిట్ నుండి ఫ్యాట్ గా మారి మళ్ళీ ఫిట్ అయి అందరినీ షాక్ కి గురి చేశారు. ఇక సల్మాన్ ఖాన్, విక్రమ్, సూర్య, చిరంజీవి, షారూక్ ఖాన్ లాంటి వారు కూడా తాము చేసే మూవీస్ కి తగ్గట్లుగా బరువు పెరగడం తగ్గడం చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటారు. కానీ ఈ మధ్య స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రం సినిమా కోసం తగ్గినట్లుగా కనిపించట్లేదు. అలా బక్క చిక్కిపోయి సన్నగా తయారయ్యాడు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోల్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ కమెంట్స్లన్నీ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లితోనే మొదలయ్యాయి. ఆ పెళ్లిలో ఎన్టీఆర్ గతంలో కంటే చాలా సన్నబడి కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక అలా ఆ పెళ్లి ఎంత ఘనంగా చేసినా ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. గాని అన్ని చోట్ల ఎన్టీఆర్ లుక్స్ గురించే పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇక అలా ఎప్పుడు ఫుల్ జోష్ తో ఎనర్జెటిక్ గా ఉండే ఎన్టీఆర్ ఈ పెళ్లిలో మాత్రం సన్నబడి నీరసంగా కనిపించగా అసలు ఎన్టీఆర్ కి ఏమైందనే వార్తలు తెరపైకి వచ్చాయి. అలా ఆ తర్వాత కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అలాగే కనిపించడంతో సడన్ గా ఎందుకు ఇంతలా సన్నగా తయారయ్యాడనే క్వశ్చన్స్ అందరిలోనూ రైజ్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించలేదు. గాని అతని సన్నిహితులు స్పందిస్తూ తనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని, ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నాడని, ఆ సినిమాలో డ్యూయల్ రోల్ ఉండగా ఒకటి తండ్రి పాత్ర అయితే మరొకటి కొడుకు పాత్ర అవడంతో కొడుకు పాత్ర కోసమే ఎన్టీఆర్ ఈ కొత్త లుక్ లోకి మారాడని, ఆ పాత్ర కోసం 2025 ఫిబ్రవరి నుండి డైట్ ఫాలో అవుతున్నాడని, ఆ డైట్ వల్లే ఎన్టీఆర్ ఇలా మారిపోయాడని చెప్పిన వీరి మాటలు ఎవరూ నమ్మట్లేదు. నిజంగానే ఎన్టీఆర్ ఆ మూవీ కోసమే సన్నబడ్డాడా లేక ఇంకేదైనా కారణముందా? రాజమౌళి వల్లే ఎన్టీఆర్ కి పరిస్థితి వచ్చిందా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే షాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగాను దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్ కు డెన్మార్క్ పోయినా, లంచ్ కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయ్కి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చిన. బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బేడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయ్ కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్న, లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చటున్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000కు కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోరి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ తన తల్లికి ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. ఎప్పుడు నెయ్యి, చికెన్, మటన్ లాంటి ఫుడ్ పెట్టడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫుడీగా మారి చిన్నప్పటి నుండే చాలా బొద్దుగా ఉండేవాడు. అలా బొద్దుగా ఉంటూనే చైల్డ్ ఆర్టిస్ట్ గా బ్రహ్మర్షి, విశ్వామిత్ర, బాలరామాయణం అనే మూవీస్ ని చేసిన ఎన్టీఆర్ గారి మనవడు హరికృష్ణ గారి కొడుకవ్వడంతో ఎవరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ వెయిట్ ని పట్టించుకోలేదు. ఇక అలా చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఎన్టీఆర్ తనకి హీరో అవ్వాలని, తన తాతలాగే సినిమాల్లో ఫేమస్ అవ్వాలని ఉండడంతో హరికృష్ణ గారు తన వెయిట్ చూసి మొదట ఒప్పుకోలేదు. గాని తల్లి శాలిని గారు మాత్రం కొడుకుని డిసప్పాయింట్ చేయకూడదని తనని హరికృష్ణ గారి సినీ వారసుడిగా తీసుకురావాలని పట్టుబట్టుకొని కూర్చోవడంతో హరికృష్ణ గారు చేసేదేమీ లేక అందుకు ఒప్పుకొని ఇదే విషయం రామోజీ గారితో చెప్పగా అదే సమయంలో తను జూనియర్ ఎన్టీఆర్ ని చూడటం, అలా 18 ఏళ్లకే 99 కిలోలుండి బొద్దుగా కాస్త హైట్ తక్కువగా ఉన్నా కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు కావడంతో నందమూరి ఫ్యాన్స్ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఎంకరేజ్ చేస్తారని అతనితో మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా మొదటిగా నిన్ను చూడాలని అనే మూవీని జూనియర్ ఎన్టీఆర్ తో నిర్మించగా ఆ మూవీ 2001 మే 23న భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. అలా అందులో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్, డాన్స్ బాగున్నా చూడడానికి బొద్దుగా కనిపించడంతో చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఆ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఎలాగైనా తన కొడుకుని సినిమాల్లో సక్సెస్ చేపించాలని ఒకవైపు హరికృష్ణ గారికి ప్రెషర్ ఇస్తూ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కి వెయిట్ లాస్ అవ్వమని చెప్పిన ఫుడీ అయిన ఎన్టీఆర్ తన ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక రోజు బిర్యానీ తినడంతో మరింత లావ్ అయ్యేవాడే తప్ప సన్నం అవ్వలేదు. దీంతో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కె రాఘవేంద్రరావు గారిని కలిసి మంచి స్టోరీ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మూవీ చేయమని హరికృష్ణ గారు చెప్పగా అప్పటికే తను స్టార్ డైరెక్టర్ గా ఉండడం, అప్పటికే ఎన్టీఆర్ చేసిన మొదటి మూవీ ఫ్లాప్ అవడంతో కె రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్ తో ఈ మూవీ తీస్తే సక్సెస్ అవుతుందో లేదో అనే డౌట్ తో
తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఎస్ఎస్ రాజమౌళి అప్పటికే స్టూడెంట్ నెంబర్ 1 స్టోరీని చెప్పడం, ఆ స్టోరీ అయితే జూనియర్ ఎన్టీఆర్ కి బాగుంటుందని ఇదే విషయం రాజమౌళికి చెప్పగా, అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ని కలవని రాజమౌళి రాఘవేంద్రరావు గారు ఇచ్చిన ఈ ఆఫర్తో తను పెద్ద డైరెక్టర్ అవ్వొచ్చని సంతోషపడ్డాడు. దీంతో మరో 2 రోజుల తర్వాత రాఘవేంద్రరావు రాజమౌళితో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి స్టోరీ చెప్పమని, దీంతో తను ఆ పాత్రకి తగ్గట్లుగా రెడీ అవుతాడని చెప్పగా, చాలా ఎగ్జైటెడ్ గా వెళ్లిన రాజమౌళికి ఎదురుగా బొద్దుగా పొట్టిగా ఉన్న వ్యక్తి తన దగ్గరికి వచ్చి తనని తాను ఎన్టీఆర్ అని పరిచయం చేసుకోవడంతో రాజమౌళికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అలా తాను 10 సంవత్సరాలు కష్టపడి రాసుకున్న స్టోరీని ఒక మంచి హీరోతో చేయాలనుకున్నప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడనే ట్యాగ్ ఉన్న కారణంగా అతనితో చేస్తే ఒక మంచి స్టోరీ వేస్ట్ అయిపోతుందని, తనకిది మొదటి మరియు ఆఖరి మూవీ కూడా అవ్వబోతుందని రాజమౌళి తనలో తానే కుమిలిపోయాడు. కానీ తనకి వేరే ఆప్షన్ లేక జూనియర్ ఎన్టీఆర్ కి పూర్తి కథ చెప్పగా ఎన్టీఆర్ చాలా ఎక్సైటెడ్ గా వింటూ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజమౌళికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి మూవీ చేయడం కొంచెం కూడా నచ్చక ఇదే విషయాన్ని రాఘవేంద్రరావుకి చెప్పడంతో అందుకు అతను ఆ అబ్బాయి కాస్త వెయిట్ ఎక్కువగా ఉన్న మంచి టాలెంటెడ్ అని, యాక్టింగ్ డాన్స్ ఇరగ్గొడతాడని మనసులో వేరే ఆలోచన పెట్టుకోకుండా షూటింగ్ ని స్టార్ట్ చేయమనగా రాజమౌళి అయిష్టంగానే షూటింగ్ ని స్టార్ట్ చేయడం. అలా 10 రోజులు షూటింగ్ చేయగా రోజు రోజుకి ఎన్టీఆర్ యాక్టింగ్ లో ఇన్వాల్వ్మెంట్, డాన్స్ గ్రేస్ పెరుగుతూ ఉండడం చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి అప్పటి నుండి స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్ ని ఇంట్రెస్టింగ్ గా చేసినప్పటికీ, ఆ మూవీ ఎంత బాగున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డైనమాలో పడ్డారు. కానీ రాఘవేంద్రరావు, అశ్విని దత్ గారు ఇచ్చిన ధైర్యంతో ఆ మూవీని రిలీజ్ చేయగా మొదటి 2 రోజులు ఆ మూవీకి నెగిటివ్ టాక్ రావడం, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కోవడంతో ఆ మూవీ ఫ్లాప్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ 3వ రోజు నుండి మూవీ పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లగా 2 కోట్ల బడ్జెట్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ 22 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్, సుబ్బు, ఆది, అల్లరి రాముడు, నాగా అని చేసిన ఆది తప్ప అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి సింహాద్రి మూవీని ఎన్టీఆర్తో కలిసి చేయగా ఎన్ని మూవీస్ చేసినా ఎన్టీఆర్ మాత్రం సన్నబడకపోవడంతో ఒక స్టేజిలో తనని అందరూ విమర్శించడం మొదలెట్టారు. ఇక అలా నరసింహ, అశోక్, రాఖీ మూవీలో 110 కిలోల వెయిట్ పెరగడంతో ఒక స్టేజిలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్ని అతని అభిమానులు తప్ప వేరే వారు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకరావడం గమనార్హం. దీంతో రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి నెక్స్ట్ తన మూవీలో యాక్ట్ చేయాలంటే సన్నబడాలని అప్పుడే ఛాన్స్ ఇస్తాననగా, అప్పటికే వరుసగా 5 ఫ్లాపుల్ని ఎదుర్కొన్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ హిట్ అయితే గాని తనకి ఇండస్ట్రీలో మార్కెట్ ఉండదని గ్రహించి రాజమౌళి చెప్పినట్లు సన్నబడాలనుకున్నాడు. అలా అప్పటి నుండి జూనియర్ ఎన్టీఆర్ డైట్ చేస్తూ వర్కౌట్ చేసిన మరుసటి రోజే డైట్ ని బ్రేక్ చేసి బిర్యానీ, తందూరి చికెన్ లాంటివి తినడంతో మరింత లావ్ అయ్యాడు. కానీ ఎలాగైనా తగ్గాలని తనలో తాను కుమిలిపోవడంతో హరికృష్ణ గారికి వేరే దారి లేక లైపోసేషన్ ఆపరేషన్ ద్వారా వెయిట్ లాస్ చేయించాలని హైదరాబాద్ లోని ఎక్స్పర్ట్స్ ని కలిసి ఈ ప్రొసీజర్ ద్వారా 110 నుండి 80 కిలోలు తగ్గాడని జూనియర్ ఎన్టీఆర్ జయప్రద గారికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకరావడం గమనార్హం. అలా ఈ సర్జరీ తర్వాత యమదొంగ మూవీని చేయగా జూనియర్ ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ షాక్ కి గురై తన డెడికేషన్ కి, టాలెంట్ కి చాలా మంది అభిమానులుగా మారారు. అలా ఆ తర్వాత కంత్రి, బృందావనం, శక్తి, అదుర్స్ అనే మూవీస్ ని చేసినప్పటికీ ఆ తర్వాత కాస్త లావ్ అవుతుండడంతో మళ్ళీ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ని చేయించుకుంటూ బాడీని మెయింటైన్ చేస్తూ బాద్షా, రామయ్య, వస్తావయ్య, రభస, టెంపర్, నాన్నకు ప్రేమతో అనే మూవీస్ చేస్తూ వచ్చినప్పటికీ ఎప్పుడైతే తనకి అన్ని విధాలుగా అండగా ఉన్న తండ్రి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో మరణించారో ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మానసికంగా కృంగిపోయాడు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ సమయంలో ఎన్టీఆర్ కి కూడా కరోనా రావడంతో ఇతని హెల్త్ కాస్త సీరియస్ గా ఉన్న సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇప్పించడంతో ఆరోగ్యంగా మారి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి రంజాన్ విషెస్ ని తెలియజేయడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తనకి కరోనా వచ్చినప్పటి నుండి అన్హెల్తీగా ఉన్నప్పటికీ ఆ లోటు ఎప్పుడూ కనిపించలేదు. గాని ఎప్పుడైతే 2022లో బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడో ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వీక్ గా కనిపిస్తూ నిలబడడానికి కూడా కుదరక సతమతమవుతుండడంతో అప్పట్లో ఇతని హెల్త్ గురించి అన్ని చోట్ల హల్చలైన రాజమౌళి RRR మూవీ కోసం వెయిట్ లాస్ అయి ఉంటాడని అందరూ లైట్ తీసుకున్నారు. ఇక అలా అప్పటి నుండి మధ్య మధ్యలో ఎన్టీఆర్ హెల్త్ గురించి కొన్ని అప్డేట్స్ వస్తున్న మూవీ పరంగా వెయిట్ లాస్ అయ్యే క్రమంలో అందరూ హీరోలు ఇలాగే చేస్తారని ఫ్యాన్స్ అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ని చూశారో అతని లుక్స్ ని చూడగా బక్కచిక్కిపోవడంతో షాక్ కి గురయ్యారు. దీంతో బాలీవుడ్ లో కరణ్ జోహార్ ని గుర్తు తెచ్చుకుంటూ అతను కూడా మొదట్లో కాస్త బొద్దుగా ఉండి ఇప్పుడు బక్కగా నీరసంగా కనిపించడం, విద్యాబాలన్ డర్టీ పిక్చర్ మూవీ తర్వాత 90 కిలోల నుండి సడన్ గా 60 కిలోలకి తగ్గడం, సీరియల్ ఆర్టిస్ట్ రామ్ కుమార్ మరియు కపిల్ శర్మ షోతో ఫేమస్ అయిన కపిల్ శర్మ మొదట్లో చాలా హెల్దీగా బొద్దుగా ఉన్న
ఈ మధ్య స్కెలిటన్స్ లా మారిపోయి ఉండడంతో అందరూ ఒజెంపిక్ అనే ఇంజెక్షన్ ని వాడి షార్ట్ టైమ్ లో వెయిట్ లాస్ అయి బక్కచిక్కిపోవడంతో వీరి కోవలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా తరచూ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకోలేక ఒజెంపిక్ ఇంజెక్షన్ ని వాడడం వల్లే ఇలా అయి ఉంటుందని సోషల్ మీడియాలో తనని విమర్శించడం మొదలెట్టారు. ఇక అలా ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో ఇతని టీం స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఒజెంపిక్ ని తీసుకోవట్లేదని అతను డైరెక్ట్ గా వర్కౌట్ చేయడం వల్లే సన్నమయ్యాడని చెప్పిన తాజాగా రిలీజ్ అయిన వార్ 2లో ఎన్టీఆర్ లుక్స్ ని చూసి ఆ మూవీ ఫ్లాప్ అవడానికి జూనియర్ ఎన్టీఆర్ లుక్సే మెయిన్ రీజన్ అని తనేదో హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాడనే వార్తలు అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. ఇక అలా జూనియర్ ఎన్టీఆర్ తన బామ్మర్ది పెళ్లిలో మరింత సన్నంగా కనిపించడంతో తనకి సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఆ విషయాల్ని దాచుతున్నాడని అభిమానులందరూ ఆందోళన పడగా ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు స్పందిస్తూ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ యొక్క డ్రాగన్ మూవీ కోసం తగ్గాడని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లో సన్నగా ఉండడం చూసే ఆ మూవీకి నెగిటివిటీ వచ్చిందని అది చూశాక కూడా ప్రశాంత్ నీల్ మరింత సన్నమవ్వమని ఎలా చెబుతాడని ఈవెంట్స్ లో చూస్తే ఎన్టీఆర్ ముఖం పీక్కపోయి నడవడానికి కష్టంగా మారి సతమతమవుతుంటే ఆ లుక్ లో మూవీని ఎలా చేస్తాడని అరవింద సమేత మూవీలో ఎన్టీఆర్ లుక్ బాగుండిందని మళ్ళీ ఆ లుక్ లో వస్తే ఖచ్చితంగా తను చేయబోయే మూవీస్ హిట్ అవుతాయని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎన్టీఆర్ లుక్స్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఆరోగ్యంగా మారి మునపటి లుక్ లోకి వచ్చి అభిమానుల్ని తన మూవీస్ తో ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఫోక్స్, కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనల్ని మార్చుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది ఫోక్స్ జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.